హలో అండి, వెల్కమ్ టు విస్మా డైరీస్. సో ఈరోజు నేను మీకు చాలా హెల్దీ అయిన టిప్ ఒకటి చెప్పబోతున్నానండి. హెయిర్కి చాలా హెల్దీనిచ్చే హెయిర్ మాస్క్ ఒకటి చూపించబోతున్నాను, చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో. సో దానికి ఫస్ట్ మనం ఒంటి రెక్క మందారం ఉంటుంది కదా, ముద్ద మందారం కంటే కూడా ఒంటి రెక్క మందారం అనేది చాలా బెటర్ అనమాట. సో ఆ ఒంటి రెక్క మందారం ఆకులు తీసుకోండి. అది చాలా స్మూత్గా ఉంటుంది, హెయిర్ అనేది హెల్దీ అవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కరివేపాకు తీసుకుంటున్నానండి. కరివేపాకు మీరు డైరెక్ట్గా అంటే ఫుడ్ ద్వారా లోపలికి తీసుకున్న పైన హెయిర్కి అప్లై చేసినా కూడా గ్రే హెయిర్ అనేది తగ్గిస్తుందని కాదండి, ఆ గ్రే హెయిర్ అవ్వడాన్ని స్లో చేస్తుంది అనమాట. ప్రాసెస్ అనేది స్లో చేస్తుంది, చాలా మంచిది హెయిర్కి. అలాగే నెక్స్ట్ లెమన్స్ కూడా తీసుకుంటున్నానండి. లెమన్స్ చాలామంది డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేయకూడదని చెప్తారు, కానీ ఇలా హెయిర్ మాస్క్లు అవి వాడచ్చు అనమాట. ఇది లెమన్ యూజ్ చేస్తే కనుక మీరు హెయిర్కి చాలా షైనింగ్ అనేది వస్తుందండి. హెయిర్కి మీరు కౌంటే ట్రై చేసి చూడండి, చాలా షైనింగ్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఒంటి రెక్క మందారం చూపించాను కదా ఇందాక, దాంట్లోనే ఇంకొక రకం చూపిస్తానండి. చాలా బాగుంటుంది పువ్వు అయితే మాత్రం. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉంది. సో ఇది నేను పిన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి నేనే పెట్టాను అనమాట. చాలా బాగుంది చూడండి, రెక్కలు ఎలా ఉన్నాయి. ఒంటి రెక్క మందారం అదొక వెరైటీగా ఉంటుంది అనమాట, డిజైన్ మందారం లాగా ఉంటుంది అది. ఇదంతా కూడా అదే చెట్టు, చాలా పెద్దది. పూలు అమ్మమ్మ రోజు పూజ చేస్తుంది కదా, సో పూలన్నీ కోసేసింది అనమాట, లేవు. నెక్స్ట్ మనం కలబంద కూడా హెయిర్కి చాలా మంచిదండి. కానీ మా ఇంట్లో కలబంద వచ్చేసి నేను ఈ చెట్టు పెట్టినప్పుడు దీని పక్కన పెట్టాను కలబంద, కానీ ఇంత పెద్ద చెట్టు అయిపోతుంది అనుకోలేదు. సో లోపల ఎక్కడో ఇరుక్కుపోయింది ఆ కలబంద అనేది, లోపలికి వెళ్ళి కోయడం కుదరదు. ఇంకా మేము దాన్ని అలాగే వదిలేసామన్నమాట, చెట్టు చాలా పెద్ద అయిపోయింది. సో నెక్స్ట్ ఇంటికి వెళ్ళే దారిలో మనకి గోరింటాకు చెట్టు ఉంటుంది. పల్లెటూరులో అందరూ మన వాళ్ళే కాబట్టి ప్రాబ్లం లేదు, ఒక మాట్లాడి కోసుకోవచ్చు అడిగి. సో ఇది వచ్చేసి గోరింటాక్ అండి, చాలా న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేస్తుంది హెయిర్కి అనేది. నేను ఇంతే కోసాను అనుకోకండి, జస్ట్ చూపిస్తున్నా మీకు. గోరింటాక్ నేను చాలానే కోసుకున్నాను. నెక్స్ట్ వేపాకు, చుండ్రు ఏదన్నా ఉన్నా లేదంటే స్కిన్ ఇరిటేషన్స్ అలా ఉన్నా కూడా వర్క్ అవుతుంది. ఇది ఎక్కువ అవసరం లేదు మనకి, జస్ట్ ఒక 3-4 రెబ్బలు అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంటి ముందు అత్త వాళ్ళ ఇంట్లో కలబంద చెట్టు ఉందండి. చెట్టు అనడం కంటే తోట అనడం బెస్ట్. సో దాంట్లోంచి నాకు కావాల్సింది ఒక రెబ్బ తీసుకున్నాను. ఎప్పుడు వచ్చినా కూడా నాకు స్కిన్కైనా హెయిర్కైనా అత్త వాళ్ళ ఇంట్లోనే కోసుకుంటాను. సో ఇలా ఒక రెబ్బ కోసుకున్నాం. కలబంద కోసిన తర్వాత కాసేపు కంపల్సరీ పక్కన పెట్టాలండి. ఇట్లా ఎల్లోయిష్ లిక్విడ్ అనేది వస్తుంది, అది పాయిజన్ అనమాట, అది యూజ్ చేయకూడదు. సో అదంతా వచ్చిన తర్వాత కట్ చేసి క్లీన్ చేసుకొని వాడుకోవాలన్నమాట. సో పీల్ ఆఫ్ తీసి కలబంద మిక్సీలో వేసుకున్నాను. నెక్స్ట్ ఒక్కొక్క ఆకు నేను విడివిడిగా వాటర్లో కడుక్కున్నాను. ఇవన్నీ ఆర్గానిక్ అండి, ఇంట్లో పెంచినవి కాబట్టి కెమికల్స్ ఏమి ఉండవు. జస్ట్ పైన డస్ట్ ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసి మొత్తం వాష్ చేసిన తర్వాత మిక్సీ వేసుకున్నాను. ఇది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా కంపల్సరీ యూస్ చేస్తానండి హెయిర్కి. మంత్లీ ఒకసారి వస్తాను కదా, సరిపోతుంది. యాక్చువల్లీ వీక్లీ ఒకసారి అయితే ఇంకా బెటర్, 15 డేస్కి ఒకసారి అలా అయితే. కానీ నేను మంత్లీ ఒకసారి వస్తాను కాబట్టి మంత్లీ ఒకసారి యూస్ చేస్తాను. ఇది యూస్ చేయడం వల్ల మీ జుట్టు అనేది ఒక జానున్న జుట్టు మురుడైపోతుంది అలా అని కాదండి, బాగా పెరుగుతుందని కాదు. కానీ ఉన్న జుట్టు అనేది ఊడకుండా హెల్తీగా బౌన్సీగా ఉంటుంది. మనకి ఉన్నది ఊడకుండా ఉంటే చాలు కదా ఈ రోజుల్లో. సో దానికి చాలా బాగుంటుంది.